మొన్న బీచ్లో కళ్యాణ మండపం అవుతుంది గురిగారు గాదిరెడ్డి గాజురాజు మొన్న 3 వారాల క్రితం ఆదివారం ఒక రోజు మేడం గారు వచ్చారండి. ఏ మేడం గారు? ఆ మేడం గారు భారత్ గారు. ఎంతమంది మేడం తెలియదు నాకు, అంటే పేరు చెప్తాను. భారత్ గారు వచ్చాట రాత్రి 7 గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట. అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది. పాపం కళ్యాణ మండపం రాజుగారు బ్రహ్మాండం కట్టించారు. మైసూర్ కోట, ఈ కోట ఇది చూసి రాయించుకుని బ్రహ్మాండం కట్టించుకున్నాడు. కారు ఆఫ్ చేశారట మేడం గారు. చాలా బాగుంది, నాకు కావాలన్నది. ఇది కావాలని ఇచ్చాడు. ఎంత ఘోరం అండి ఇది. నాకు కావాలి, ఇది మాట్లాడాలి. మరుసటి రోజు రాజుగారి కబురు, సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి, కావాలంటున్నారు, ఇచ్చేయండి, బేరం పెట్టండి, డబ్బులు ఇస్తే డబ్బులకంటే ఎంతగా తేలి పడి పంపినారు, బొమ్మ ఉంటుంది కదా. లేదు సార్, నేను కష్టపడి కట్టుకున్నాను, నా మొదటి నుంచి నా ఆలోచనది, నేను ఇవ్వను సార్ అన్నారట. ఇవ్వాలన్నారట. నేను ఇవ్వను సార్ అన్నారట. 3 రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు. ఏది ఏ సెక్షన్ అది? 22A. ఆ బిల్డింగ్ కలిసి 10 సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు 22A పంపిస్తారు. ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే, ఏంటి సార్ 10 సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని, ఇప్పుడు ఏంటంటే 22A ఇచ్చారు, ఎందుకు ఏంటంటే రాజుగారు పెద్ద ఆయన, మీరు వయసు మళ్ళీపోయింది, ఎందుకండి బాధపడతారు, వెళ్ళిపోయి అందులో ఇది మాట్లాడేసుకోండి సార్ అన్నాడట. కలెక్టర్ గారు లాంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్? ఏ బోకరీ ఇచ్చేస్తా కలెక్టర్ నువ్వు ఆల్గీలకి? కలెక్టర్ గారు నేను చూసుకుంటాను, నేను న్యాయం చేస్తాను అన్న కలెక్టర్ ఇది మాట్లాడేసుకోండి సార్, మీకు ఎందుకు గొడవ అన్నాడు. ఇదేంటి పరిపాలించే విధానం?